తుక్కోదు. ఏది దృఢంగా లోతుగా ప్రభావితం చేయదు ఏది కూడా. దేర్ ఆర్ రిపుల్స్ ఆన్ ది సర్ఫేస్. మైండ్ యొక్క సర్ఫేస్లో రిపుల్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ సుఖం అండ్ కంఫర్టబుల్ అని రిపుల్ ఉంటుంది, ఇది దుఃఖం అన్కంఫర్టబుల్ అనే రిపుల్ ఉంటుంది. అండ్ దెన్ ద రిపుల్ సబ్సైడ్స్. చిన్న రిపుల్ ఉంటుంది. దీని అర్థం సుఖం వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోమని, దుఃఖం వచ్చినప్పుడు ఎగిరి గెంతేమని కాదు. దెర్ విల్ బి ఎ రిపుల్. సుఖాకార వృత్తి ఉంటుంది, దుఃఖాకార వృత్తి ఉంటుంది. వాటి ఎడల సాక్షిభావంగా నిలిచి ఉంటాం. సాక్షిభావం ఒకటే అసలు. ముందు ఇన్ అవర్ గట్ వీ నో దట్ ద డివిజన్ ఈస్ ఫాల్స్. గట్ ఫీలింగ్ ఉండాలి. ఈ డివిజన్ ఫాల్స్ అనే గట్ ఫీలింగ్ ఉండాలి. ఆ గట్ ఫీలింగ్ లేకపోతే వాళ్ళు చాలా కష్టపడిపోతారు. ఒక ఆయనది వెండి కంచం పోయింది. వెండి కంచం ఎందుకంటే మామూలు భోజనం చేయడానికి వెండి కంచం, దాని మధ్యలో పైగా అతని ఏడుపు, మధ్యలో బంగారపు బొమ్మ ఏదో ఉంది, అది కూడా ఉంది అని. ఇప్పుడు పోయింది. ఏమిటి పోయింది? వెండి కంచం పోయింది. ఓకే వాట్ ఈస్ ఇట్ దట్ యు లాస్ట్? వెండి కంచం. వెండి కంచంలో లాసే ఉందా? వాట్ ఎల్స్ యూ లాస్ట్? దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. దెన్ యూ డిడ్ నాట్ లూజ్ ఎనీథింగ్. స్టీల్ కంచాలు ఉన్నాయా ఇంట్లో? ఉన్నాయి స్టీల్ కంచం, దాంట్లో భోంచేయి. ఇంట్లో దొడ్లో వెనకాల అరటి చెట్టు ఉంది, అరటి కోసుకుని భోంచేయి. అయితే మార్కెట్లోకి వెళ్తే అంటలు ఇస్తారు, ₹10 ఇస్తే ఇంత కట్టేస్తాడు. పొద్దున్న ఒకటి, సాయంకాలం ఒకటి, 2 నెల రోజుల దాకా చూసుకోకర్లా. ఈ వెండి కంచం ఏం చేసుకో? కాదు, మా మామగారు ఇచ్చారు వెండి కంచం. పాపం కష్టపెట్టి ఆయన ఎవరి దగ్గర అప్పు చేసి వీడికి వెండి కంట, ఈ కూతుర్ని వీడిలో ఉద్ధరిస్తాడని పాపం భయపడి బ్లాక్మెయిల్. అంతే, ఇట్స్ బ్లాక్మెయిలింగ్. సో ఏమిటి దాంట్లో? ఈజ్ ఇట్ ఎ లాస్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ లాస్. కాబట్టి అసలు ఒకవేళ నిజంగా లాస్ ఉంటుంది ఒకప్పుడు, సమ్టైమ్స్ యూ రియల్లీ లూజ్ సంథింగ్, అలా అనిపిస్తుంది. ఆయన దృష్టిలో ఇట్స్ ఎ లాస్. నా దృష్టిలో ఇట్ ఈస్ నాట్ ఎ లాస్ ఎట్ ఆల్. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ రైజింగ్ ది లెవెల్ ఆఫ్ థింకింగ్, హయ్యర్ లెవెల్ ఆఫ్ థింకింగ్. కాబట్టి తో రాగద్వేషములను చేయరాదు. రాగద్వేషములు చాలా దోషం. అది తీవ్రమైన రాగద్వేషాలు ఉంటాయి. రిపుల్ లైక్ రాగద్వేషాలు ఉంటాయి, తప్పేం కాదు. తీవ్రమైన రాగద్వేషాలు ఉండకూడదు. సో ద పర్సన్ వాజ్ డౌన్. హీస్ డౌన్. నిలబడలేకపోతున్నాడు, కాళ్ళ మీద నిలబడలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ దుఃఖావేశం చేత కుప్పకూలిపోయి ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? ఎంత వెండి కంచం? ₹10,000 కోసం అంత గోలా. సో ఎనీవే, every person in his level, whatever level that may be, should be able to take it easy. నేను ఎరుగుతున్నాను, ఈ మధ్యకాలంలో ఈ ఫైనాన్స్ కంపెనీలు అన్నీ మూసేశారు, మీకు తెలుసు కదండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. అది దట్ వాస్ ది వెరీ క్రూషియల్ పీరియడ్. ఆ పీరియడ్లో ఎకనామిక్ చేంజెస్ చాలా వచ్చాయి. లిబరలైజేషన్, నరసింహారావు గారు మన్మోహనామిక్స్ ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఎకనామిక్ బూమ్ వస్తోందని అనుకున్నాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వరుస పెట్టి మోస్ట్ సాలిడ్ లుకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బోర్డులు తిప్పేసాయి. డిసిఎల్, నాగార్జున, ఇంకా ఈ పేర్లు నేను మర్చిపోయాను, శాలివాహన, పెనార్ ప్యాటర్సన్, తర్వాత లాయిడ్స్ ఫైనాన్స్. At one time I was under the impression that Lloyd's Finance was a very solid company. What solid? Gone. ఎన్నెన్ని కంపెనీ, మ్యాక్సిమా, ఎన్నెన్నో, ఇవన్నీ కూడా ఎంతంత మనీ అండి. మొత్తం మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వాలంటరీ రిటైర్మెంట్లో పంపు చేసిన డబ్బంతా కూడా వీళ్ళు పుచ్చేసుకుంది. అంతా పోయింది. కొంతమందిది అయితే నేను ఎరుగుదును, ఒక గృహస్థుది 5 లక్షలు పోయింది. హీ వాజ్ ఓకే, హీ సర్వైవ్డ్ ది లాస్. ఇప్పుడు నవ్వుతాడు. పోయినప్పుడు మనస్సుకి భారం అనిపిస్తుంది.
తర్వాత దే టేక్ ఇట్ ఈజీ, ఇంకో రకంగా సంపాదించుకుంటారు. తర్వాత నేను ఇంకోటి గమనించా, ఒక కుటుంబంలో 7 లక్షలు పోయింది, దే లాస్ట్ 7 lakhs. పోతే వాళ్ళు నాకు బాగా పరిచయం. వాళ్ళందరూ కూర్చున్నారు డిన్నర్ టేబుల్ చుట్టూ కూర్చుని, నేను ఉన్నాను కూడా. వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఏమిటంటే, మనం ఫైనాన్షియల్గా చాలా పెద్ద దెబ్బతిన్నాం కనుక ఈ పైన మన జీవన శైలి మారిపోవాలి. ఈ పైనుంచి మనం ఇప్పుడు ఏ ఖర్చుతో జీవిస్తున్నామో దాంట్లో సగం ఖర్చుతో జీవిద్దాము అని ఇమీడియట్లీ దే మేడ్ దేర్ లైఫ్ సింప్లర్ బై 50%. అది ఇమీడియట్ స్టెప్. ఎప్పుడైతే అంటే ప్రతి కారులో తిరిగి వాళ్ళు ఒక కారు అమ్మేసి ఒక కారు అట్టే పెట్టుకుని ఆటోల్లోనో లేకపోతే బస్సుల్లోనో తిరగడం ప్రారంభించి ఈ రకంగా వేరియస్ మెషర్స్ ఫర్ అండర్టేకెన్. ఇంకా పట్టు చీరలు, బంగారపు ఆభరణాలు ఇలాంటివన్నీ కొనడం మానేసి, పెద్ద పెద్ద వేషాలు వేయడం మానేసి వెరీ సింపుల్ లైఫ్కి వచ్చేసారు. అంతే. వచ్చేసేపటికి విత్ ఇన్ 1 month దే కుడ్ అబ్జార్బ్ దిస్ లాస్. విత్ ఇన్ 1 month కాదు, విత్ ఇన్ 1 year దే అబ్జార్బ్డ్ దట్ లాస్ అండ్ లైఫ్ బికేమ్ నార్మల్. అలాగా షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ, బాగా పెద్ద కెపాసిటీ అవసరం. అలా ఉన్నారు. అయితే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మధ్యన మళ్ళీ అర్బన్ బ్యాంక్ ఒకటి మూసేశారు భీమవరంలో. క్లోజ్డ్ బ్యాంకులు, ఆ ఫైనాన్స్ కంపెనీలు అయిపోయి బ్యాంకులు మూసేస్తే ఓ గృహస్థ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే 5 lakhs హీ లాస్ట్. అదే స్థితిలో ఉండే అంతకంటే ఎక్కువ లాస్ అయిన వాడు కుడ్ అబ్జార్బ్, whereas he could not absorb it and so he died, he committed suicide. సో ఈ విధంగా జీవితంలో తీవ్రమైన రాగద్వేషములు లేకుండా అబ్జార్బ్ చేసుకునేటువంటి కెపాసిటీ. కారుకి షాక్ అబ్జార్బర్ ఉంటుంది, మన మనస్సుకి షాక్ అబ్జార్బర్ ఉండకుండా బతికితే ఎక్కడ కుదురుతుంది? మనస్సుకి కూడా షాక్ అబ్జార్బర్ ఉండాలి. ఆ షాక్ అబ్జార్బరే ఇది సమేకృత్వ. సో రాగద్వేషౌ అకృత్వ ఇత్యేతత్. తథా లాభాలాభౌ జయాజయౌ సమౌ కృత్వా. అలా అడ్జస్ట్ చేసుకోవాలి. సుఖ దుఃఖే నపుంసకలింగం కాబట్టి సమేకృత్వ నపుంసకలింగం. లాభాలాభౌ పుల్లింగం, రామౌ అన్నట్లేదు మరి. జయాజయౌ పుల్లింగం కాబట్టి వాటికి సమే అంటే ఎక్కడ కుదురుతుంది? సమౌ అనాలి. కాబట్టి ఆ సమౌ అని మనం రీఆర్గనైజ్ చేసుకోవాలి. సుఖదుఖములను సమయకృత్వ సమముగా చేసుకుని లాభాలాభములను సమౌ కృత్వ జయాజయౌ సమౌ కృత్వ అలా అన్వయం చేసుకోవాలి అని గ్రామర్. తతః యుద్ధాయ యుజ్యస్వ ఘటస్వ. ఘటస్వ అంటే చేష్టను చేయుము అని అర్థం. చేష్టను చేయుట. యుద్ధమునకు యుజ్యస్వ అంటే ఘటస్వ అంటే చేష్టను చేయుము అంటే యుద్ధానికి ఉద్యమించుము. ఆ డైరెక్షన్లో ముందుకి అడుగు వేయము. ఆ డైరెక్షన్ అంటే స్వధర్మం కదండి. యుద్ధం స్వధర్మం. ఇక్కడ యుద్ధం స్థానంలో స్వధర్మము అని రాసుకోవచ్చు. స్వధర్మము యొక్క దిశలో ముందుకి అడుగు వేయుము అనర్థం. తర్వాత నా, ఈ నా మీరు చిట్టజిగురు అన్వయించాలి. ముందు అలా వచ్చేస్తుందంటే ఏవం యుద్ధం కుర్వన్ పాపమవాప్స్యసి. ఇది పాపమును పొందుతామని కాదు, పాపం నా అవాప్స్యసి. ఏవం యుద్ధం కుర్వన్. ఏవం అంటే ఈ విధంగా. అంటే ఈ విధంగా అంటే ఏమిటండి? ఈ విధంగా యుద్ధమును చేయువాడు. అంటే యుద్ధమును చేయువాడు అంటే స్వధర్మమును చేయువాడు, జనరల్ రూల్. అటువంటి వాడు అలా నువ్వు చేసినట్లయితే పాపమును, దోషమును, కాలుష్యమును నా అవాప్స్యసి పొందవు. ఇది ఏష ఉపదేశ ప్రాసంగిక. ఇవి ఇక్కడ ఇష్యూ పాపం రావడం పుణ్యం రావడం ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ ఏమిటంటే నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి. రాగద్వేషాలు అనే కాలుష్యం తొలగిపోవాలి. అంతఃకరణం పరిశుద్ధం కావాలి. అంతకుముందు చెప్పిన సాంఖ్యం ఏదైతే గలదో ఆత్మ జ్ఞానమో అది నీకు అనుభవానికి రావాలి. నీకు మోక్షం కలగాలి. అది దాని మార్గం, రాజమార్గం. ఈ పాపం పుణ్యం ఇది ఇష్యూ కాదు. ఉడితే ప్రాసంగిక, ప్రసంగాన్ని బట్టి అన్నమాట. ప్రసంగం అంటే పాపం వస్తుందేమో అని అన్నాడు అర్జునుడు.
పాపం రాదు ఏం రాదయా, నీ పని నువ్వు చేయి, పాపం ఎందుకు వస్తుంది అని ప్రాసంగిక. ప్రాసంగికంగా చెప్పారు తప్పిస్తే ఇక్కడ పాపానికి పుణ్యానికి ఇష్యూ కాదు ఇది. అది శ్లోకం. శబ్దాలు చెప్తారా? దుఃఖం దుఃఖే దుఃఖాని, సమం సమే సమాని, లాభౌ లాభాః, జయః జయౌ జయాః, యుద్ధాయ యుద్ధాభ్యాం యుద్ధేభ్యః, పాపం పాపౌ పాపాన్, ఓహో పాపం పాపాని, పాపం పాపే పాపాని, అవాప్స్యసి అవాప్స్యథః అవాప్స్యథ, సుఖ దుఃఖే సమే కృత్వా, లాభాలాభౌ జయా జయౌ, తతో యుద్ధాయ యుజ్యస్వ, నైవం పాపమవాప్స్యసి, ఏషా తే విహితా సాంఖ్యే, బుద్ధిర్యోగే త్విమాం శృణు, ధ్యాయుక్తో యయా పార్థ, కర్మబంధం ప్రహాస్యసి. చాలా చక్కటి శ్లోకం. ఇక్కడి నుంచి కర్మయోగము యొక్క మహిమని చెప్తారు. సాంఖ్యం అయింది, ఇంక ఇప్పుడు యోగం చెప్తున్నారు. యోగము అంటే కర్మయోగము అని అర్థం. కర్మయోగము యొక్క మహిమ, కర్మయోగము ఎంత గొప్పదంటే నేహాభిక్రమణ అశోస్తి అనే శ్లోకం వస్తుంది, వ్యవసాయాత్మిక బుద్ధి అని. ఈ మూడు శ్లోకాలకి కలిపి యోగ మహిమోపనిషత్ అని పేరు. 39, 40, 41 యోగ మహిమ ఉపనిషత్. యోగం అంటే కర్మయోగం, కర్మయోగము యొక్క మహిమను చెప్పే శ్లోకాలు. ఆయన అంటున్నాడు, నీకు సాంఖ్యం గురించి చెప్పాను. సాంఖ్యం అంటే ఆత్మజ్ఞానం. సమ్యక్ ఖ్యాయతే ఇది సంఖ్య, సంఖ్య నుంచి సాంఖ్యం అవుతుంది. సంఖ్యకు సంబంధించినది, చక్కగా విషయము తెలియను, దాని పేరే జ్ఞానం కదండి. కాబట్టి ఆత్మజ్ఞానం సాంఖ్యము అంటే. ఆత్మజ్ఞానం అంటే ఎలా ఉంటుంది? సో అజో నిత్య శాశ్వతోయం పురాణ హన్యతే హన్యమానే శరీరే, అవన్నీ చూసాంగా మనం 20 శ్లోకాలు. ఆత్మ పుట్టుక లేదు, మరణము లేదు. దేహము యొక్క పుట్టుక మరణాలని మీరు ఆత్మగా అంటగట్టవద్దు. అవ్యక్తోయము చింత్యోయము వికార్యోయము చ్యతే. ఆత్మ ఈ వ్యక్తమయ్యేటువంటి దేహాదులు, వ్యక్తమయ్యే పెర్సను కాదు, అది అవ్యక్తము. అది మనస్సు చేత ఊహింపదగ్గది కాదు. నువ్వు ఏదేదైతే మనస్సుతోటి ఆలోచన చేసి సంకల్పం చేసి తెలుసుకుంటావో ఆ సర్వము కూడా మిథ్యయే, అదే అచింత్యోయం. తర్వాత మార్పులు చేర్పులు వచ్చేది ఆత్మ కాదు, అదే దేహము, ఇంద్రియములు, మనస్సు, వాటిలో జగత్తు, వీటిలో మార్పులు వస్తాయి తప్పిస్తే ఆత్మ యందు ఏ మార్పులు రావు. కాబట్టి దీని గురించి దుఃఖించడం అనవసరం అని ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని చెప్పాడు. ఏం లాభం చెప్పి, ఏం ఉపయోగం? వీడు తయారీగా లేకపోతే అసలు ఇంక చెప్పాల్సింది అయిపోయింది, శాస్త్రం అక్కడితో ఆఖరు, ఇంకా కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కానీ వీడి అనుభవం దానికి విరుద్ధంగా ఉంది. అనుభవం ఎలా ఉందో చెప్పమంటారా? ఆత్మకి వినాశం లేదు, పుట్టుక మరణం లేదని చెప్పారండి. కానీ మొన్ననే డేట్ ఆఫ్ బర్త్ అది చూసుకున్నాము, మాకేమో ఇంకా మరణించడానికి మరణయోగం ఉందని చెప్పేసి అంటున్నారు. ఏదైనా కొంతకాలం జీవించడానికి ఏదైనా పుణ్యకర్మలు ఏమైనా చేసుకుంటే మంచిదేమో అంటాడు. లేకపోతే పోనా అలాంటే పర్వాలేదు, అది బాగానే ఉంది. కొంత కర్మానుష్ఠానం అది ఎప్పటికీ అందరికీ ఉపయోగకరమైనదే. మరణంతో భయంగా ఉందండి, చచ్చిపోతానేమో అని భయం వేస్తుందండి అంటే ఏమిటో, ఆత్మకి మరణం లేదని పాఠం విన్నావు కదా, మళ్ళీ చచ్చిపోతానేమో అని భయం వేస్తుందంటే ఏంటి అంటే, అవుననుకోండి పాఠం విన్నామనుకోండి, కానీ అది అనుభవానికి రావట్లేదు. అంటే పాఠం అర్థమైందానికో, అర్థమైందండి, అర్థం అవడానికి ఏముంది? ఆత్మకి పుట్టుక మరణము లేదు, అదే కదా మీరు చెప్పేది. ఎంతసేపు అదే కదా, ఆ గోలే కదా, ఆ గోల వాళ్ళకి అర్థం కావడానికి ఏముంది? అట్లా అర్థం కావడానికి ఉందండి. ఇది ఇంకా తెలుస్తూనే ఉంది కదా, ఆత్మకి పుట్టుక మరణము లేవు, తెలుస్తూనే ఉంది.
కానీ మాకేమో మరణ భయం మాత్రం ఉంది. ఇది అనుభవం. మీరు అనుభవాన్ని నిరాకరించడానికి వీల్లేదు. అలా అది యుక్తియుక్తం. తార్కికుడు అంటాడు ఓ చోట, అది యుక్తియుక్తం కాదంటాడు. అది యుక్తియుక్తం కాదని నువ్వు చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు. యుక్తియుక్తం కాదు, ప్రమాణ సిద్ధం కాదు. యుక్తి సిద్ధం కాదు, ప్రమాణ సిద్ధం కాదు. మరి ఇంక యుక్తి సిద్ధం అంటే ఎస్టాబ్లిష్ చేయటం. యుక్తి చేతనం ఎస్టాబ్లిష్ కాలేదు, ప్రమాణం చేతనం ఎస్టాబ్లిష్ కాకపోతే మరి అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయింది? అధ్యాస ప్రకరణంలో అంటే అనుభవ సిద్ధం అని చెప్తారు. అనుభవం చేత ఎస్టాబ్లిష్ అయింది. తాడులో పాము యుక్తియా ప్రమాణమా? యుక్తి కాదు, ప్రమాణము కాదు. కానీ వీడు తాడులో పామే చూస్తుంది. తాడులో పాము చూడడం ఖాయం అంతే, ఇంక తిరుగులేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ అయి ఉన్నాడు వాడు. నాగా అనే మాట, పాము అంటే భయం అంతే, బస్. నో క్వశ్చన్ అబౌట్ ఇట్. పాము అంటే భయం. అలా నరాలు కూడా వీడికి జీర్ణించుకుపోయింది పాము అంటే భయం. పాము అసలు ఏమీ చేయదు. పాము మన జోలికి రానే రాదు. అది మన చూసి పారిపోతుంది. మీరు ఈ పాములు పట్టి వాళ్ళని మీరు ఎరుగుదరా? వాడేం పెద్ద స్కిల్ ఏమన్నా వాడికి ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటంటే వాడికి పాము అంటే భయం లేదంతే. దట్ ఈస్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ హీ కాదు. మనకి అసలు పామే కాదు, పాము ఆకారంలో గొంగళి పురుగు కానీ ఏదైనా భయం. మనకి ఎనీథింగ్ విచ్ ఇస్ క్రాలింగ్ మనకి భయం. ఎందుకంటే ఎందుకో. కాబట్టి ఈ భయం మన నరాల్లో నిండిపోయింది. కాబట్టి ఓ చిన్న తాడు మొక్క చూసినా, తడప చూసినా, ఏం చూసినా వీడికి పామే కలవడుతుంది అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంచేత కాబట్టి అధ్యాస యుక్తి సిద్ధము కాదు, ప్రమాణ సిద్ధము కాదు, అనుభవ సిద్ధము. ఎలాగ ఇప్పుడు ఈ అనుభవం, దీనికి ఏమిటి గతి? శాస్త్రం గతి చూపించాలి, దాన్ని అలా వదిలేయకూడదు. నీకు యోగ్యత లేదు, నీకు మోక్షం యోగ్యత లేదు, అవతలకి పో అని చెప్పదు ఎప్పుడు శాస్త్రం. వీడి యొక్క అర్థం లేని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని నీకు ఇటువంటి అనుభవం ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుందంటే నీ మనస్సు అంతా కూడా చాలా కాలుష్యంతో నిండి ఉన్నది కనుక. మనస్సులో కాలుష్యం అంటే ఏటో తెలుసునండి? రాంగ్ థింకింగ్, రాంగ్ వాల్యూస్, ఆల్ కైండ్స్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ అండ్ ఫాల్స్ ఐడియాస్. ఇది మనస్సులో కాలుష్యం అంటే అంతకంటే ఇంకేం. దట్ ఈస్ ది మనస్సులో ఉండే కాలుష్యం. ఈ సమాజంలో జనులు ఈ మానసిక కాలుష్యాన్ని పెంపొందిస్తారు, దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోతారు. అలా ప్రమోట్ చేయటం వల్ల ఏమిటి వాళ్ళకి లాభం ఏమిటంటే వాళ్ళకి దాంట్లో దే సీ సమ్ బెనిఫిట్ ఇన్ ఇట్. వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంటుంది. దే గెయిన్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఏదో ప్రమోట్ చేసుకుంటూ పోతారు. బ్యాక్ పెయిన్ అనేది ఒకటి ఉంది. ఈ బ్యాక్ పెయిన్ మీద ఇట్స్ ఏ $multi-million ఇండస్ట్రీ, ఈ బ్యాక్ పెయిన్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇట్ సీమ్స్ అమెరికాలో 50% ఆఫ్ ది పీపుల్ హ్యావ్ బ్యాక్ పెయిన్ సమ్ టైమ్ ఆర్ అదర్. సగం సొసైటీకి బ్యాక్ పెయిన్ ఉంది సమ్ టైమ్ ఆర్ అదర్. ఈ బ్యాక్ పెయిన్కి ఎన్ని సిస్టమ్స్, వర్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్టివ్ కాదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఏవి కూడా ఎఫెక్టివ్ కాదు. ఎలాగంటే మ్యాగ్నెటిక్ ట్రీట్మెంట్ అంటాడు అని ఆ మ్యాగ్నెట్ ఇస్తాడు, ఆ మ్యాగ్నెట్ బెల్ట్లో పెట్టిస్తాడు, అది కట్టుకోమంటాడు, అది కట్టుకుంటే తగ్గుతుంది అంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డబుల్ బ్లైండ్ స్టడీస్ అని పెడతారు. సేమ్ పెయిన్ ఉన్న వాళ్ళని ఒక 10 మందిని తీసుకుంటారు, 10 మందికి 10 బెల్ట్లు ఇస్తారు. దాంట్లో 5 మ్యాగ్నెట్ బెల్ట్లో 5 మ్యాగ్నెట్ బెల్ట్స్ అలా కనపడతాయంతే, వీళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు దీంట్లో ఏ 5 వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్ని బట్టి మీకు ఎలా ఉండాలంటే మీరు ఏ 5గురిలో మ్యాగ్నెట్ బెల్ట్ ఇచ్చారో దాంట్లో రిజల్ట్స్ ఏ 5గురికి మ్యాగ్నెట్ లేని బెల్ట్స్ ఇచ్చారో అంతకంటే బెటర్ ఉండాలి. ఉదాహరణకి ఈ 5గురిలో మ్యాగ్నెట్ ఇచ్చిన వాళ్ళలో 5గురిలో 3గురికి తగ్గింది అనుకోండి, మ్యాగ్నెట్ లేని 5గురిలో 2కే తగ్గింది అనుకోండి, అక్కడ కూడా తగ్గుతుంది. అది చిత్రం. చిత్రం ఏంటంటే తగ్గని వాళ్ళు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, తగ్గిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. మీకు అబ్సల్యూట్ ఎక్కడ ఎప్పుడూ లేదు. ఇక్కడ 5గురికి తగ్గింది, ఇక్కడ 5గురికి అలాగే ఉంది రోగము అనే సిచ్యువేషన్ అసలు లేనే లేదు ఈ సృష్టిలో.
అంతా పర్సంటేజ్ గేమే. పర్వాలేదు, 5గురిలో 3గురికి తగ్గింది, ఇక్కడ 2 మాత్రమే తగ్గింది. అంటే ఇక్కడ 40% క్యూర్ ఉంటే ఇక్కడ 60% క్యూర్ ఉంది. కాబట్టి మ్యాగ్నెటిక్ బెల్ట్ వర్క్స్ అని చెప్తారు. దట్ ఈస్ హౌ ఆల్ డ్రగ్స్ ఆర్ దేర్. వీళ్ళు తరోగా స్టడీ చేసి మ్యాగ్నెటిక్ బెల్ట్స్ వర్క్ చేయమని ప్రూవ్ చేశారు. హోమియోపతి వర్క్ చేయదని ప్రూవ్ చేశారు. అల్లోపతి వర్క్ చేయదని ప్రూవ్ చేశారు. అల్లోపతి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉన్నాయి చూడండి, అవి వర్క్ చేయదు అని ప్రూవ్ చేశారు. ప్లసీబో ఇస్తారు, ఇచ్చి ఆ పెయిన్ కిల్లర్స్ ఏమీ వర్క్ చేయవు అని ప్రూవ్ చేశారు. ఈ రకంగా డబుల్ బ్లైండ్ స్టడీస్లో, డబుల్ బ్లైండ్ అంటే యూ డోంట్ నో విచ్ గ్రూప్ హ్యాస్ మ్యాగ్నెట్స్ అండ్ యూ డోంట్ నో విచ్ గ్రూప్ డజంట్ హ్యావ్ మ్యాగ్నెట్స్. డబుల్ బ్లైండ్. సంబడి ఎల్స్ విల్ కీప్ రికార్డ్స్. అయిపోయింది. మసాజ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అని ప్రూవ్ చేశారు. థర్మల్ ట్రీట్మెంట్, థర్మల్ బ్యాగ్స్ వస్తాయి, వేడి నీళ్ళు కాపడాలు అంటారు మన వాళ్ళు, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ అని ప్రూవ్ చేశారు. అంటే సస్టైన్డ్ మీకు ప్రూఫ్ ఉండాలి. ఒక నెల రోజుల వాడికి ఇంక మరి రాకూడదు పెయిన్. ఇలాంటివి ఇంకా ఏవో ఉన్నాయి. ఆల్టర్నేట్ మెడిసిన్ అని ఒక పెద్ద సమాచారం. ఇవన్నీ కూడా ఏవి కూడా ఎఫెక్టివ్ కాదని ప్రూఫ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏం చేయాలి బ్యాక్ పెయిన్ గురించి? ఆఖరికి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ ఫినామినన్, ఇట్ ఈస్ ఎ మెంటల్ ఫినామినన్ అని చెప్తున్నారు. మైండ్కి సంబంధించింది. అంచేత నాకు బ్యాక్ పెయిన్ ఉంది అనే భ్రాంతి నుంచి నువ్వు బయటపడి నిటారుగా కూర్చుని కొంచెం జపం అది చేసుకోవటం అలవాటు చేసుకో, ఏమైనా బాగుపడవచ్చు. ఇవన్నీ ఉద్ధరించండి, ఇది ట్రై చేయి, ఏముంది దీంట్లో ఖర్చే లేని వ్యవహారం ఇది. ఇప్పుడు దీంట్లోకి సెటిల్ అయ్యారు వాళ్ళు. సెటిల్ అయ్యి దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. చేయనివ్వండి, ఏం చేస్తారు. కాబట్టి అనుభవం అనేది ఒకటి ఉన్నది. అనుభవాన్ని నీవు త్రోసిపుచ్చటానికి వీల్లేదు. కాబట్టి మనస్సులో కాలుష్యం. ఇప్పుడు ఫాల్స్ ఐడియా అన్నదానికి నేను ఈ కథంతా చెప్పుకొచ్చా. మనస్సులో ఫాల్స్ ఐడియాస్ పెట్టుకుని మనం బతుకుతూ ఉంటాం. ఆ ఫాల్స్ ఐడియాసే కాలుష్యం. రాగద్వేషాలు కాలుష్యం. ఈ కాలుష్యము, ఈ డివిజన్స్, అపోజింగ్ అండ్ డివైడింగ్, నామరూపములు సత్యము అనే భ్రాంతి. మనం ఏదంతా క్లాసులో కూర్చున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, బయటకు వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది. ఆ కాలుష్యం యొక్క ప్రభావం అలా ఉంటుంది. జగత్తు సత్యంలా భాషిస్తూ ఉంటుంది. రాగద్వేషాలు కరెక్టే అనిపిస్తుంది, లాభ నష్టాలు కూడా కరెక్టే అనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఈ కాలుష్యము, దీన్ని క్రమంగా తొలగించాలి. ద పర్సన్ హ్యాస్ టు గ్రో. సో ఆత్మ పూర్ణము అది అలాంటి పెట్టండి, కంగారు లేదు. సాంఖ్య కంగారు లేదు, లీవ్ ఇట్ దే. విల్ కమ్ బ్యాక్ టు ఇట్ ఎట్ ఎన్ అప్రోప్రియేట్ టైమ్. విల్ కమ్ బ్యాక్ టు ఇట్. వీ నో వాట్ ఈస్ ది గోల్. ఇప్పుడు మనశ్శుద్ధి, అంతఃకరణ శుద్ధి అనే ఒక అర్జెంట్ ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేయాలి. దాని పేరే యోగము. అది సమాచారం. దీని మీద శంకరులు అవతారికి ఎంత పొడుగుందో చూడండి. ఆయన ఎంత పెద్ద అవతారికి రాశారో అందాము. శోకమోహాపనయనాయ లౌకికో న్యాయ స్వధర్మమపి చావేక్ష్య ఇత్యాద్యై శ్లోకైః ఉక్తః నతు తాత్పర్యేణ. సో 30వ శ్లోకంతో సాంఖ్యం పూర్తయింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, 31 నుంచి ఇవన్నీ కాంటెక్స్చువల్ వెర్సెస్ అని నేను చెప్తూ వచ్చా. అయినా అదే అంటున్నారు. అసలు ప్రారంభంలో ఎందుకు ప్రారంభించారు? అశోచ్యానంద శోచస్వం అనే ఉపదేశం ఎందుకు ఇదంతా వివేకం అంటారు. శంకరులు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ని ఇప్పుడు ఈ క్లాసిఫైస్ ఇట్. ఇదిగో ఇంతవరకు ఇది దీని సమాచారం, దీని సమాచారం ఇది, దేనికి దానికి అలా విడదీసి పెడతారు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం, ఇతరులు వచ్చి కన్ఫ్యూజ్ చేసేస్తారు. గీత శ్లోకాలని లెఫ్ట్ అండ్ రైట్ కోట్ చేసుకుంటూ పోతాం. దాంతో అమ్మో ఎంత విద్వాంసుడు అయిన ఎంతంతలా కోట్ చేసేస్తున్నాడు అని ఇది వాళ్ళందరూ అత్యాశ్చర్యం. నేను ఒకసారి ఉపన్యాసం విన్నా, నా పక్కన ఇంకొక ఆయన కూర్చున్నా. మీరు నమ్మండి, నేను ఏదో అహంకారంగా చెప్తున్నానని అనుకోవద్దు తమరు. ఆయన ఆ పెద్ద మనిషి 20 నిమిషాలు మాట్లాడాడు. తర్వాత ప్రేక్షకులు, తర్వాత వేదిక మీద ఉన్నవాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇంకా చాలు మాస్టర్ టైం ఏమైందంటే అప్పుడు మానేశారు. ఆ 20 నిమిషాలు హీ అటర్డ్ ట్రాష్. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ ట్రాష్. హీ జస్ట్ డజంట్ నో ఎనీథింగ్
And he talked about Vedanta and Atma without knowing even an iota. He talked for 20 minutes. He just doesn't know anything. ఆ పదాలు రావు, తెలుగులో వాక్యాలు రావు, అంతా గడబిడ, అంతా నో హెడ్ నో టెయిల్, అర్థం లేని ప్రసంగం 20 నిమిషాలు. సరే విన్నాము. నా పక్కన ఉన్నాయని అంటాడు, ఎంత గంభీరంగా మాట్లాడాడు అంటే నేనేమనాలి? నాకేమనిపించిందంటే ఆ కాలర్ పట్టుకుని ఏమిటి చెప్పు, ఆయన చెప్పింది ఏమిటో నువ్వు చెప్పు ఆయన అడుగుదామని అనిపించింది. కాలర్ పట్టుకుని లేకపోతే ఒక 2 ముట్టికాయలు వేసి ఏమిటి నువ్వు చెప్పు, నీకేం అర్థమైందో చెప్పు అని అడుగుదాం అనిపించింది. కానీ అలా ఎందుకు? ఆయన్ని సహించిన వాడిని ఈయన్ని కూడా సహించడానికి పార్ట్ ఆఫ్ దాట్. అవునండి అని అన్నా. అలాగా చాలా కన్ఫ్యూజింగ్గా మాట్లాడతారు. ఏమీ తలతోక ఉండదు, ఉపక్రమం ఉపసంహారం ఉండదు. వాక్యం మొదలు పెడతాడు, ఫినిష్ చేయడు. వాక్యం బిగించేస్తాడు, వాక్యం బిగించేసినప్పుడు ఫినిష్ చేయలేక్కర్లేదా? ఇప్పుడు శ్రీరాముడు దశరథ మహారాజు గారి యొక్క ఆజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలన నందు గొప్ప శ్రద్ధ గలవాడై, సో ఈ లోపల జటాయువు వచ్చి అని అలాగే చెప్పకూడదు కదా. ఆ వాక్యాన్ని ఫినిష్ చేయాలి. అక్కడికి ఒక సెంటెన్స్ కర్మ ఒక క్రియ వేసి అక్కడికి ఆ వాక్యం వచ్చేసి కొత్త వాక్యం మొదలుపెట్టాలి. ఉపక్రమం ఉండదు, ఉపసంహారం ఉండదు. తలా తోక అంటారు ఉపసంహారం అంటే అవి లేకుండా మాట్లాడ్డావు. కాబట్టి చాలా క్లాసిఫై చేసి గీతని పెట్టుకోవాలి. మనం అదే చూసాం గీతా భాష్యంలో. సో వివేకత, అర్థ నిర్ధారణ, వివేకం దేనికైతే సెపరేట్ క్లీన్గా పెట్టుకోవాలి. ఆయన అదే అంటున్నారు. సాంఖ్యం 30తో అయితే 31 నుంచి, సో సాంఖ్యం ఉపదేశించడానికి ప్రయోజనం ఏమిటి? శోకమోహములను తొలగించుట. తర్వాత ఉపదేశానికి కూడా అదే ప్రయోజనం. మొత్తం గీత ఉపదేశానికి ప్రయోజనం అదే, శోకమోహములను తొలగించుట. కానీ సాంఖ్యంలో మౌలికమైన సిద్ధాంతం చెప్పారు. అది అర్థం కాని వాడికి యోగం చెప్పబోతున్నారు, కర్మయోగం. ఈ మధ్యలో ఉన్న ఈ శ్లోకాలు ఉన్నాయే, ఇవి లౌకిక న్యాయమును అనుసరించి చెప్పబడ్డాయి. లౌకిక న్యాయము అంటే అక్కడ లోకంలో ఆ సందర్భానికి తగ్గ నియమాన్ని అనుసరించి చెప్పారు. అక్కడ సందర్భం ఏమిటి? అర్జునుడు యుద్ధం రంగంలో ఉన్నాడు, ఎదుర్కొన్న శత్రువులు నిలబడి ఉన్నారు, ఇతను క్షత్రియుడు, ఇతనికి ఇది డ్యూటీ అని ఆ లోక న్యాయాన్ని అనుసరించి చెప్పారు. అది అక్కడ తాత్పర్యం అది కాదు. అర్జునుణ్ణి యుద్ధంలోకి ప్రోత్సహించటం తాత్పర్యం కాదు. అర్జునుడు యుద్ధం చేయాలో మానుకోవాలో అది అతని నిర్ణయం. కేవలము శోకమోహములను తొలగించుటయే తాత్పర్యం. దానికోసమని ఇప్పుడు ఇంకా యోగము ఆరంభించబడుచున్నది అని ఆ విధంగా విభాగం చేసి పెట్టారు. కాబట్టి లౌకికో న్యాయ, లౌకిక న్యాయం కూడా ఉపయోగపడుతుంది, తప్పేం కాదు. అది చెప్పారు. స్వధర్మమపి చావేక్ష్య దగ్గర మొదలుపెట్టి తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి వరకు కూడా ఆ ప్యూర్లీ కాంటెక్స్చువల్ వెర్సెస్ చెప్పటం అయింది. వీటి యొక్క ప్రయోజనం శోకమోహాపనయనమే, కానీ పరమ తాత్పర్యము వాటి అంటే మొత్తం ఓవరాల్ ఉపదేశంలో వీటి యొక్క పార్ట్ పెద్ద ఎక్కువ ఉండదు. మీరు యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ దట్. అది ప్యూర్లీ కాంటెక్స్చువల్ వెర్సెస్ అయిపోయింది. తర్వాత పరమార్థ దర్శనంతు ఇహ ప్రకృతం తచ్చోక్తం ఉపసంహరతి ఏషా తే విహిత ఇది శాస్త్ర విషయ విభాగ ప్రదర్శనాయ. ఇహ అంటే ఈ గీతాశాస్త్రంలో ప్రకృతం ఏమిటి? మన సబ్జెక్ట్ ఏమిటి? సబ్జెక్ట్ ఏమిటి? యుద్ధం చేయాలా మానాలా? యుద్ధం చేసి వాడికి స్వర్గం వస్తుందా? యుద్ధంలో నెగ్గితే ఏమవుతుంది, యుద్ధంలో ఓడిపోతే ఏమవుతుంది? అదే సబ్జెక్ట్ కాదు. అది సబ్జెక్ట్ కాదు. యుద్ధంలో నెగ్గితే నీకు రాజ్యం అంతా చేతికి వచ్చేస్తుంది, యుద్ధంలో కనుక మరణిస్తే నీకు పుణ్య శ్లోకం వస్తుంది. అది సబ్జెక్ట్ కాదు ఇక్కడ. అది ఊరికే ప్రాసంగికంగా చెప్పబడిన విషయం. అది ఇంకో సందర్భంలో స్మృతి గ్రంథాల్లో సబ్జెక్ట్ అయితే అవ్వచ్చు కాక ఇక్కడ సబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఊరికే ఒక ప్రసంగాన్ని బట్టి చెప్పారు. మరైతే ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటి? పరమార్థ దర్శనంతో ఇహ ప్రకృతం. ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటంటే అండర్స్టాండింగ్ ద అల్టిమేట్ ట్రూత్. పరమార్థ దర్శనం అంటే అండర్స్టాండింగ్ ది అల్టిమేట్ ట్రూత్, అంటే ఆత్మజ్ఞానము అని అర్థం. అది ఇక్కడ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని ఇంతకుముందు చెప్పబడింది. అది శోచానంద శోచస్వం దగ్గర నుంచి 30వ శ్లోకం దాకా అది చెప్పబడింది.
దాన్ని ఇప్పుడు ఉపసంహారం చేస్తున్నారు. ఏషా తేభిహిత అని మొదలుపెట్టి, ఏషా అంటే ఇది నీకు చెప్పబడినది. ఆ ఇదిలో ఈ కాంటెక్స్ట్ వెర్సెస్ మీరు పెట్టుకోవద్దు. ఆ ఇది అన్నది ఏమిటంటే 30వ శ్లోకం దగ్గర పూర్తయింది చూడండి, సాంఖ్యము, అది ఇది. ఉడికే ఇంక కాంటెక్స్ట్ వెర్సెస్ని మీరు ఆ ఏషాలోకి తీసుకురావద్దు. అది ఇక్కడ అలా విభాగం చేసుకుంటారు, అలా ఉపసంహారం చేస్తున్నారు. ఏషా తేభిహిత సాంఖ్యే, నీకు ఇంతవరకు సాంఖ్యం గురించి చెప్పాను అంటే మరి ఉపసంహారం చేస్తున్నారు కదా. చెప్పడం అయింది అంటే అర్థం ఏంటి? ఈజ్ కంక్లూడింగ్ ఇట్. ఆ కంక్లూడ్ చేసి దానికి మైండ్ని ప్రిపేర్ చేయడం ఎలాగా అనేది మొదలెట్టబోతుంది. కాబట్టి ఇది కంక్లూడ్ చేశాము, ఇది మొదలు పెడుతున్నాము అని అలా విభాగం చేసి పెడుతున్నాం. ఇలా విభాగం చేయడం కోసం దీన్ని ఉపసంహారం చేస్తున్నారు. ఇక్కడికి ఇది అయిందో అని గుర్తించు, ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ మొదలు పెడుతున్నాను గమనించు అని విభాగం చేయాలి. అలా విభాగం చేయటం అవసరం. శాస్త్ర విషయ విభాగ ప్రదర్శనాయ, శాస్త్రము యొక్క విషయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్, ప్రమేయము ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా విభాగం చేసి చూపించాలి. ఇక్కడ విభాగం ఏమిటి? సాధ్యము అంటే అల్టిమేట్ గోల్ ఆఫ్ గెయినింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, అది సాంఖ్యము. ఆ సాధ్యం దగ్గర మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంటే మీరు సాధనానుష్ఠానం చేయాలి, అంతఃకరణాన్ని తర్ఫీదు ఇవ్వాలి. సాధన అది సాంఖ్యము, ఇది యోగము. సాంఖ్యము యోగము. కొంచెం పెద్ద పదాలు వాడదాం. అది సాంఖ్యయోగము, ఇది కర్మయోగము. అండి యోగ శబ్దాన్ని అలా రకరకాలుగా తిప్పి వాడచ్చు దాన్ని. అది సాంఖ్యము, ఇది యోగము. అది జ్ఞానము, ఇది కర్మ. అది సాంఖ్యము, ఇది యోగము. ఏమంటే సాంఖ్యమైనా యోగమైనా అల్టిమేట్గా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికే కదండి. ఏదైనా ఈశ్వరుడి కోసమే కదా. ఓకే, అది సాంఖ్యయోగము, ఇది యోగము అనకూడదు, ఇది కర్మయోగము. అర్థమైందా మీకు ఆ డివిజన్? సో ఆ విధంగా విభాగం చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇహి దర్శితే పునః శాస్త్ర విషయ విభాగే ఉపరిష్టాత్ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఇది నిష్ఠాద్వయ విషయం శాస్త్రం సుఖం ప్రతిష్యతే. అది ఇక్కడ ఈ విధంగా ఇహ అంటే ఈ శ్లోకం దగ్గర, ఈ పాయింట్ దగ్గర శాస్త్ర విషయ విభాగే దర్శితే, శాస్త్రము యొక్క పరమ ఉపదేశమంతా కూడా చక్కగా 2 యూనిట్స్ కింద ఇలాగే సెపరేట్ చేసి పెట్టుకుంటే ఉపరిష్టాత్ ముందు రాబోతోంది. ఏమని? జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 2 యోగాలు ఉన్నాయి, జ్ఞానయోగము కర్మయోగము. జ్ఞానయోగము ఉన్నా సాంఖ్యయోగము ఉన్నా ఒకటే, కర్మయోగము. ఈ జ్ఞానయోగము సాంఖ్యుల కొరకు అంటే జ్ఞాననిష్ఠులకు, కర్మయోగము యోగులకు. యోగులంటే కర్మ చేసుకునే వారికి, సాధననిష్ఠుల కొరకు. సాధ్యనిష్ఠులు, సాధననిష్ఠులు. సాధ్యం అంటే ఆత్మ అంటే సిద్ధమేది, కానీ మనకి తెలియదు కాబట్టి సాధ్యం అని అంటున్నాను. పరమ లక్ష్యనిష్ట వాళ్ళది. లక్ష్యం చేరుకున్న వాడికి ఏ నిష్ఠ ఉంటుందండి? లక్ష్యనిష్ఠ ఉంటుంది. లక్ష్యం చేరుకోని వాడికి ఏ నిష్ఠ ఉంటుందండి? సాధన నిష్ఠ ఉంటుంది. సాధన నిష్ఠ. ఇప్పుడు మీరు కాశీ వెళ్ళాలనుకోండి, కాశీ చేరిపోయిన తర్వాత ఏ నిష్ఠ ఉంటుంది? కాశీనిష్ఠ ఉంటుంది. కాశీ చేరలేదు, ఏ నిష్ఠ ఉంటుంది? ప్రయాణ సాధన నిష్ఠ ఉంటుంది. కాశీ చేరడానికి, ప్రయాణం చేయడానికి ఏ సాధనమో రైలు టికెట్టు, దానికి రిజర్వేషను, అక్కడ పడుకోవాలా, కూర్చోవాలా, మధ్యలో భోజనం, ఈ నిష్ఠ ఉంటుంది. కాశీ చేరిన తర్వాత ఏముంటుంది? కాశీనిష్ఠ ఉంటుంది. అలాగనమాట. కాబట్టి సాధ్యనిష్ట, సాధననిష్ట. సాంఖ్యము సాధ్య అంటే గోల్, అది. సాధనం ఏమిటంటే కర్మయోగము అని ఈ విధంగా ఎదురు చెప్పబోతున్నారు. 2 నిష్ఠలు, నిష్ఠాద్వయ విషయం శాస్త్రం. అక్కడ ఆ 2 నిష్ఠల్ని శాస్త్రం చెప్పినప్పుడు
మీరు టక్కుమని పట్టుకుంటారు, సుఖం ప్రవర్తిష్యతి, మాకు తెలిసిపోయింది అని అంటారు. ఇక్కడ ఇలా చక్కగా విభాగం చేసి పెట్టుకుంటే ఆ శ్లోకం దగ్గర మీకు ఈజీ అయిపోయింది. శ్రోతారశ్చ విషయ విభాగేన సుఖం గ్రహీష్యంతి ఇత్యత ఆహా. ఎప్పుడు కూడా శాస్త్రం పాఠం చెప్పేప్పుడు విషయాన్ని విభాగం చేయమన్నారు, దేనికి దానికి క్లియర్ చేసి చెప్పమన్నారు, విషయ విభాగం చేసి చెప్పమన్నారు. మీరు ఎప్పుడైనా గమనించారా, చిన్నపిల్లలకి పాఠం చెప్పేప్పుడు ప్రాణము గల వాటికి ప్రాణము లేని వాటికి తేడాలను చెప్పుము అని అన్నారనుకోండి. ఇప్పుడు ఎలా చెప్తారు పాఠం చెప్పే వాళ్ళు? ఎలా చెప్తారంటే ఓ టేబుల్ ఇలాగిస్తారు, 2 కాలమ్స్ మధ్యలో గీత పెడతారు. ఎందుకు గీత పెట్టడం? ఎందుకు? పారాగ్రాఫ్ల కింద చెప్పచ్చు కదా, చెప్పచ్చు. కానీ గీత పెట్టి ప్రాణము గలవి ప్రాణము లేనివి అని 2 హెడ్డింగ్లు పెట్టారు. ప్రాణము గల వాటి గురించి చెప్పేదల్లా ఇటువైపు చెప్పండి, ప్రాణము లేని వాటి గురించి చెప్పేదల్లా ఇటువైపు చెప్పండి. మధ్యలో గీత ఉండాలి, విభాగం క్లియర్గా ఉండడం కోసం. గీత ఉంటే కానీ వాడికి, లేకపోతే గీత లేదనుకోండి, ఇటు నుంచి ఆ వాక్యం రాస్తూ కొంత ఇటు రాసేస్తాడు. ఇటు రాసేసింది మళ్ళీ దీంట్లోకి వచ్చిందని కన్ఫ్యూషన్, ఇదేమిటి ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉందేమిటి మళ్ళీ ఇదో డౌట్. గీత పెట్టేస్తే క్లీన్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం తేలిక. కాబట్టి ఎప్పుడు కూడా పాఠం చెప్పేప్పుడు శ్రోతలు వినేవాళ్ళు సుఖంగా అర్థం చేసుకునేట్లాగా మీరు క్లియర్గా చెప్పాలి. శాస్త్రం మరి అలాగే ఉంటుంది. స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యి అదే తాను కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం అందరినీ కన్ఫ్యూజ్ చేసి పెట్టేయటం, ఏదేదో చెప్పడం, సూపర్ఫిషియల్గా చెప్పడం, మనం ధర్మాన్ని చేసుకుంటూ ఉండాలి అని ఇలా మొదలెట్టడం. నిజమే, ఈ క్లియర్ ఉండదు, ఏది కూడా క్లారిటీ ఉండదు. దేన్ని క్రిస్టల్ క్లియర్గా చెప్పకపోవడం, అంతా పైన చెప్పేసి కాలక్షేపం చేసేస్తూ ఉన్నాం. అది చాలా తప్పదు. అలా దానివల్ల ఏమవుతుందంటే ఎదరవాడికి ఏం ఉపకారం ఉండదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ మందు వేసుకోండి తగ్గినప్పుడు తగ్గుతుంది లేనప్పుడు లేదు అలా చెప్తూ ఉంటే వాళ్ళకి దట్ మేబీ ది ట్రూత్, బట్ చెప్పేప్పుడు ఎలా చెప్పాలి? క్లియర్గా చెప్పొద్దండి, ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎలా చెప్పొద్దు. కాబట్టి ఇప్పుడు కూడా శ్రోతలకి విషయాన్ని విభాగం చేసి చెప్తే సుఖం గ్రహిష్యంతి, సుఖంగా తేలికగా నేర్చుకోగలుగుతారు అని శ్రీకృష్ణుడు చక్కగా విభాగం చేస్తున్నాడు. ఇత్యత ఆహా, ఈ కారణంగా ఇప్పుడు అంతకుముందున్న సాంఖ్యాన్ని ఉపసంహారం చేసి కర్మయోగాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఈ మధ్యలో ఉండే ఈ 10 శ్లోకాల గురించి చింత చేయకండి. స్వధర్మం అపిచావేక్ష్య దగ్గర నుంచి చింత చేయొద్దు. నైవం పాపం అవాప్స్యసి అని చెప్పాడే అంతవరకు అది లౌకిక ప్రసంగం, మంచిది. అది దాన్ని కర్మయోగమా సాంఖ్యయోగమా అని ఇలాంటి ఈ కేటగిరీలో అక్కర్లేదు, అలా ఉండేమంటారు. వాటి గురించి పెద్ద ఇంపార్టెంట్ కాదు అని ఎక్కడికక్కడికి అలా విభాగించేసి చెప్తారు. సో శ్లోకం అందాము. ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు విద్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. హే పార్థ, ఓ అర్జున, తే నీ కొరకు ఏషా ఈ సాంఖ్యే బుద్ధి, జ్ఞానమునందలి బుద్ధి అభిహిత చెప్పబడినది. జ్ఞానమునందలి బుద్ధి చెప్పబడ్డం అంటే ఏమిటండి? ఆ ఆత్మవస్తువుని తెలుసుకునే పద్ధతి ఏమిటి, అదేమిటి, ఆ సమాచారం అంతా నీకు చెప్పడం అయింది. తూ దీనికి భిన్నముగా ఇమాం ఈ యోగే, యోగమునందలి బుద్ధిని గురించి, బుద్ధిని బుద్ధిం కింద మార్చుకోవాలి. శృణు వినుము. ఇప్పుడు యోగాన్ని గురించి వినమంటే యోగమునందలి బుద్ధిని గురించి వినము. సాంఖ్య బుద్ధి గురించి విన్నావు, యోగ బుద్ధి గురించి విను. అంటే ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఆలోచించి ధోరణి ఎలా ఉంటుందో నీకు నేను చెప్పాను. కర్మయోగానుష్ఠానం చేసేవాడు యొక్క ఆ మానసిక స్పందన
ఎలా ఉంటుంది అది చెప్తాను విను. ఎందుకంటే ఈ బుద్ధి మనకి ఎందుకు ఇప్పుడు? కొన్ని డైరెక్ట్గా సాంఖ్య బుద్ధి వచ్చేస్తే పోతుంది కదా, అది రాలేదు కాబట్టే ఇది చెప్పాల్సి వస్తాం. చెప్పాం కదండి, సాధ్యనిష్ట సాధన నిష్ట. ఈ బుద్ధి కనుక నువ్వు పట్టుకుంటే ఈ కర్మల బంధం నుంచి బయటపడతావు. లేకపోతే ఈ కర్మలు నిన్ను బందీ చేసేస్తాయి. కర్మలు మనిషిని బంధించేస్తాయి, అనేక రకాలుగా బంధించేస్తాయి. కర్తను నేను అనుకుంటాడు, కర్తృత్వ రూపంగా బంధిస్తాయి, భోక్తృత్వ రూపంగా బంధిస్తాయి, రకరకాలుగా బంధిస్తాయి. చూద్దాం అదంతాను. ఈ బుద్ధి కనుక నువ్వు పట్టుకుంటే ఆ బంధం నుంచి బయటపడతావు. యయా ఏ బుద్ధితో యుక్త కూడిన వ్యక్తి, యుక్త కూడిన వాడవై కర్మబంధమును ప్రహాస్యసి విడిచిపెట్టగలవో. అది కాబట్టి కర్మబంధం నుంచి బయటపడిపోతాం. కాబట్టి కర్మబంధం నుంచి బయటపడాలంటే కర్మ వల్ల అవదు ఆ పని, బుద్ధి వల్ల అవుతుంది. అంతే కదా, బుద్ధ్యా కర్మబంధం ప్రహాస్యసి. కర్మలు చేసి కర్మబంధం నుంచి బయటపడగలరా? బయటపడలే. జ్ఞానం, బుద్ధి అంటే జ్ఞానం, బుద్ధిని బట్టి తెలుసుకొని కర్మబంధం నుంచి బయటపడాలి. కాబట్టి కర్మల వల్ల కర్మబంధం నుంచి కర్మణాన కర్మమోక్ష. కర్మని చేసి కర్మల నుంచి మోక్షం రాదు. కర్మలు తప్పేం కాదు, కర్మలు చేయొద్దని చెప్పట్లేదు. తెలుసుకుంటే కర్మబంధం నుంచి బయటపడతారు. ఇప్పుడు జ్ఞానమేనండి, నథింగ్ లైక్ నాలెడ్జ్. ఇప్పుడు ఒక ఆయన హోటల్లో సర్వర్గా పనిచేస్తున్నాడు. సర్వర్గా పనిచేస్తూ ఉద్యోగం చేసుకుని డిగ్రీ చదివి ఆ డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆ హోటల్ కొని దానికి ప్రొపరైటర్ అయ్యాడు. కాబట్టి దాంట్లో సర్వర్గానే చేసుకుంటే ప్రొపరైటర్ అయిపోతాడా? అవడు. ఏదో జ్ఞానం సంపాదించాలి మొత్తం. ఏదో చెప్పారు దృష్టాంతం. కాబట్టి జ్ఞానం వల్ల కర్మబంధం నుంచి బయటపడతారు, కానీ కర్మల్ని పెంచేసుకుంటూ పోతే కర్మబంధం నుంచి బయటపడరు. మరింత ఇప్పుడు ఊబిలో ఉన్నవాడు ఆ ఊబిలోంచి బయటపడడానికి పెనుగులాడడం వల్ల బయటపడ్డం, మరింత ఊబిలోకి పోతాడు. మరి ఏం చేయాలి? పెనుగులాడడం మానేసి అవుట్ సైడ్ నుంచి ఎవడైనా తాడు విసిరితే ఆ తాడు పట్టుకుని అలా స్థిరంగా నిలిచి ఉంటే ఆ తాడు వాడెవడో లాగుతాడు, గట్టి మీదకి రావచ్చు. కాబట్టి అలాగే ఇక్కడ జ్ఞానము అనేటువంటి సహారా తాడు పట్టుకుని కర్మబంధం నుంచి బయటపడగలుగుతాం. కానీ ఆ ఊబి నుంచి ఇంకా ఎక్కువ కర్మల్ని చేసేసి ఆ ఊబిలోంచి బయటపడే ప్రసక్తే లేదు. ఈ కర్మలో పెద్ద ఊబి. అదంతా కర్మలు అంటే కామ్యకర్మలు అన్నమాట. ఎందుకంటే ఏవైతే మనల్ని సంసారంలోకి మరింత దిగజారుస్తాయో ఆ కర్మల గురించి కర్మలనే అభిప్రాయం. సంసారం నుంచి ఉద్ధరించే కర్మల్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది, స్వధర్మము. కాబట్టి ఈ సమాచారం అంతా కూడా విల్ కంటిన్యూ. ఇట్స్ ఎ నైస్ డిస్కషన్. ఓం పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. చిన్న మనవి.